గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి తెలుగు మోడల్ పేపరు ఇంతకుముందు 3 తయారు చేశాం. ఇది 4వ తయారు చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఈ జూనియర్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం ఒక యాప్ను తయారు చేయడం జరిగింది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని యాప్ని కొనుక్కోండి. కేవలం 199 రూపాయలు మాత్రమే. దాంట్లో సిలబస్కు సంబంధించినటువంటి అన్ని విషయాలని సవివరంగా వీడియో చేయడం జరిగింది. అవి మీరు బాగా చదువుకుంటే అన్ని బిట్స్కు సంబంధించినటువంటి సమాధానాలు అర్థమైనటువంటి విధంగా నేను బోధించాను. మీకు చక్కగా అర్థమైంది. కాబట్టి ఆ యాప్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ గ్రూప్ 4లో సిలబస్ ప్రకారం 4వ మోడల్ పేపరు బోధిస్తున్నాను. మొదటిది, క్రింది వానిలో ఛాత్రులు. ఛాత్రులు అంటే శిష్యులు. దాని వ్యుత్పత్తి ఏంటంటే, గురుడి యొక్క దోషాలను కప్పిపుచ్చేటటువంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే ఛాత్రులు. ఛాత్రులు అంటే శిష్యులు. పండితులు అంటే బాగా పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళు పండితులు. గురువులు అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటటువంటి వాళ్ళు గురువులు. రైతులు అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రైతులు. కాబట్టి దీని సమాధానము శిష్యులు. 2, నిత్యము అకృత్యాలు, అన్యాయాలు, హింసలు చేస్తూ బయటకు మాత్రం మంచి మాటలు చెప్తారు. మంచి ధర్మోపదేశం చేసేటువంటి వ్యక్తుల గురించి వాడేటటువంటి జాతీయము ఏది అంటే దయ్యాలు వేదాలు వల్లించటం. ఎప్పుడు కూడా చేయరాని పనులు చేస్తారు, అన్యాయం చేస్తారు, హింస పనులు చేస్తారు. బయటికి మాత్రం చక్కగా ధర్మ మాటలు చెప్తారు. అదేవిధంగా ధర్మోపదేశం చెప్తారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వాడేటువంటి జాతీయం ఏంటి? వేదాలు, దయ్యాలు వేదాలు వల్లించటం అనేటువంటిది జాతీయం. చాలా ఇంపార్టెంట్. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే అట్లానే ఉంటుంది. కాబట్టి దీనికి ఉపయోగించేటువంటి జాతీయము దయ్యాలు వేదాలు వల్లించటం. 3, గ్లాసు పగిలింది. ఈ వాక్యంలో ఉండేటువంటి క్రియ ఏంటి అని అడుగుతున్నాడు. క్రియ అంటే జనరల్గా మీరు పగిలింది అనేటువంటిది క్రియ ఉంది. కానీ ఏ క్రియ అనేటువంటిది మీరు గ్రహించాలి. చూడండి, అసమాప క్రియ. అసమాప క్రియ అంటే అర్థమైంది, వాక్యార్థము పూర్తి చేయనటువంటి దాన్ని అసమాప క్రియ. అకర్మక క్రియ అంటే కర్మ అనేటటువంటిది లేని దాన్ని అకర్మక క్రియ. సకర్మక క్రియ అంటే కర్మ ఉండేదాన్ని సకర్మక క్రియ. చేదర్థకం అంటే అసమాప క్రియల్లో ఉండేటువంటి రకము చేదర్థకము. దాంట్లో తే అయితే అనేటువంటిది వస్తాయి. ఇక్కడ కర్మ లేదు కాబట్టి దీన్ని అకర్మక క్రియ అనేటువంటిది వాడారు. చూడండి, మీకు వాక్యాంగాల్లో చెప్పాను. కర్మ అంటే క్రియని ఎవడు, ఎవరిని, దేనిని అని ప్రశ్న వేస్తే, ఎవడు కాదు, క్రియని దేనిని, వేరిని అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానము కర్మ. ఎవడు, ఎవరు అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానము కర్త. వాక్యాంగాలు 3, కర్త, కర్మ, క్రియ. బాగా గుర్తుపెట్టుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో వాక్యాంగాలు ఎన్నైనా ఇచ్చాడు కాబట్టి 3 అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. 4, కంద పద్యములో పూర్వార్థములో ఉండే గణాల సంఖ్య అని అడుగుతున్నారు. అంటే కంద పద్యములో 4 పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలు పూర్వార్థము, మిగతా 2 పాదాలు ఉత్తరార్థము. అయితే మొదటి పాదంలో 3 గణాలు, రెండో పాదంలో 5 గణాలు. అట్లానే మూడో పాదంలో 3 గణాలు, రెండో పాదంలో 5 గణాలు. అయితే పూర్వార్థం అన్నాడు కాబట్టి 1-2 పాదాల్లో 5, 3, 8 కలిపి 8 అనేటువంటి సమాధానము కరెక్టు. 5, ఈ క్రింది వారిలో లాక్షణిక అవ్యయము గుర్తించండి. అవ్యయాలు 2 రకాలు. ఈ అవ్యయం అనేటువంటిది భాషా భాగాల్లో ఒక రకము. అవ్యయం అంటే లింగ విభక్తి వచనములు లేని పదము అనేటువంటిది కరెక్ట్ సమాధానం.
లేకపోతే అందరూ కూడా లింగ విభక్తి వచనములు లేనటువంటి వాటిని అవ్యయాలు అంటారు. పదం అనిస్తే మాత్రం సమాధానం అవ్యయాలకు పదం దగ్గర గుర్తుపెట్టండి. పదం లేదనుకోండి లింగ విభక్తి వచనం లేనటువంటి వాటిని అవ్యయాలు అంటారని గుర్తుపెట్టుకోండి. ఈ అవ్యయాలు రెండు రకాలు. ఒకటి ప్రతిపదోక్త అవ్యయము, రెండు లాక్షణిక అవ్యయము. ప్రతిపదోక్త అవ్యయం అంటే సహజముగా ఏర్పడేటువంటి అవ్యయాల్ని ప్రతిపదోక్త అవ్యయాలు అంటారు. లాక్షణిక అవ్యయం అంటే వ్యాకరణ శాస్త్రము చేత ఏర్పడినటువంటి అవ్యయాల్ని లాక్షణిక అవ్యయం అంటారు. లాక్షణికము అంటే వ్యాకరణ శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. ఈ లాక్షణిక అవ్యయాలన్నీ కూడా దాదాపుగా అసమాపక క్రియలుగా ఉంటాయి. అసమాపక క్రియ అంటే వాక్యార్థము పూర్తి కానటువంటి దాన్ని మనం అసమాపక క్రియ అంటాము. ఇక్కడ బలి సహజంగా ఉండేటువంటిది, చేసి అనేటువంటిది అసమాపక క్రియ. అందులో వ్యాకరణ రీత్యా చేయు అనేటువంటిది చేసి అయింది, ఇది అసమాపక క్రియ. అక్కడ అనేటువంటిది స్వభావ సిద్ధంగా ఏర్పడినటువంటి అవ్యయం. ఓరక అనేటువంటిది కూడా స్వభావ సిద్ధంగా ఏర్పడినటువంటి అవ్యయం. కాబట్టి వ్యాకరణ శాస్త్రం చేత అవ్యయాలుగా ఏర్పడినటువంటివి. అందులో ఇవన్నీ కూడా అసమాపక క్రియలు కాబట్టి చేసి, చేయు వల్ల చేసి అనేటువంటిది వ్యాకరణ సూత్రం ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది లాక్షణిక అవ్యయము. కాబట్టి రెండు అనేటువంటిది సమాధానము కరెక్ట్. ఇక 6, ఈ క్రింది పారిభాషిక పదాలను జతపరచండి. వ్యాకరణ శాస్త్రం ప్రకారం రకరకాలైనటువంటి శాస్త్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. వాటిని మనం పారిభాషిక పదాలు అని చెప్పని చెప్పుకుంటాం. ఇక ఆగమము, ఆదేశము, అట్లానే వృషార్థము, ఆమ్రేర్థము ఇవన్నీ కూడా పారిభాషిక పదాలు. కాబట్టి ఇక్కడ మనం పారిభాషిక పదాలు ఇక్కడ 4 ఇచ్చాను. నిత్యము, ఆమ్రేడితము, ధృతము, కారకం అని చెప్పని అవతల వైపు ఇచ్చాను. అవతల వైపున ద్రుక్త పరరూపమని, నకారమని, క్రియతో అన్వయం పొందేదని, తప్పక సంధి జరిగేటువంటి దాన్ని ఇక్కడ 4 ఇచ్చాము. ఒక్కో దానికి సరి అయినటువంటి సమాధానం గుర్తిద్దాం. నిత్యము అంటే సంధి తప్పకుండా జరిగేదాన్ని మనం నిత్యము అంటాం. విభాష లేక వైకల్పం అంటే ఒకసారి సంధి వస్తుంది, ఒకసారి సంధి రాదు. నిషేధము అంటే సంధి రానటువంటి రూపము నిషేధ రూపము. అన్య విధం అంటే సంధి వేరే విధంగా వస్తుందని బహుళములో ఉండేటటువంటివి 4 ప్రయోజనాలు. ఇక్కడ మనం నిత్యం అని చెప్పుకుంటే, నిత్యం అంటే తప్పకుండా సంధి జరిగేటువంటి దాన్ని మనం నిత్యము అంటాము. రామ ప్లస్ అయ్య రామయ్య, సీత ప్లస్ అమ్మ సీతమ్మ, అట్లా సంధి నిత్యంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగనే ఆమ్రేడితం అంటే ద్విరుక్తము యొక్క పరరూపం అన్నాను. ద్వి అంటే 2. ఒక పదాన్ని మనం 2 సార్లు పలికినప్పుడు రెండవ పదాన్ని మనం ఆమ్రేడితము అంటాము. ఔరా ఔరా అని ఒక పదం 2 సార్లు పలికితే రెండోసారి ఉన్నటువంటి ఔరా అనేటువంటిది ఆమ్రేడితము. ద్విరుక్తము అంటే ద్విహి ఉక్తము, 2 సార్లు పలకబడ్డప్పుడు పరరూపము, రెండవ రూపము. కాబట్టి ఆమ్రేడితానికి అర్థం ఏంటంటే ద్విరుక్తము యొక్క పరరూపము. మూడోది ధృతము, నకారాన్నే ధృతం అంటాం కాబట్టి ఆ అనేటువంటిది. కారకము అంటే క్రియతో అన్వయించేటటువంటి దాన్ని మనం కారకము అంటాము. కారకానికి మరొక పేరు విభక్తి అని కూడా గుర్తుపెట్టుకోండి. క్రియతో అన్వయం పొందుతుంది. రాముడు అన్నమును తిరిన అన్నప్పుడు తిరిన అనేటువంటిది క్రియ. ఆ క్రియకి అన్వయించేది ఏంది? అన్నమును, ను అనేటువంటిది విభక్తి. కాబట్టి కారకం అంటే ఏంటి? క్రియతో అన్వయం పోయింది, దాన్ని కారకం అంటాము, దాన్నే విభక్తి అంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిత్యం అనేటువంటి దానికి ఈ అనేది, 2 ఆమ్రేడితం అనేటువంటి దానికి ఆ అనేది, ధృతం అనేటువంటి దానికి ఆ అనేది, కారకం అనేటువంటి దానికి ఈ అనేది. కాబట్టి 1వ సమాధానము కరెక్టు. 7వ బిట్, సీత కాఫీ త్రాగుతూ పేపరు చదువుతున్నది. ఇక్కడ ఇది ఏ వాక్యం అని అడుగుతున్నారు. ముఖ్యంగా మనకి అసమాపక క్రియలో త్వార్థము, వ్యతిరేకత్వార్థము, ఛేదర్థకము, శత్రార్థకము, అలాగనే తుమున్నర్థకము, ఆంతర్యార్థకము, అప్యర్థకం అనేటువంటిది ఉంటుంది. జనరల్గా మీరు ఏం తెలుసుకుంటారంటే
కాఫీ తాగుతూ అనేటువంటిది చూ తూ వచ్చినాయి కదండి. ఇది వర్తమాన కాలపు అసమాపక క్రియ కాబట్టి ఇది శత్రార్థక వాక్యం అని చెప్పని మీరు మనసులో అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు శత్రార్థక వాక్యం అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు మీరు ఏ వాక్యం అనేటువంటిది తెలుసుకోవాలి అంటే అసమాపక క్రియల్లో ఉన్నటువంటి త్వార్థము, శత్రార్థకము, ఛేదర్థకము, అప్యర్థకము ఈ నాలుగు కూడా సంశ్లిష్ట వాక్యాలలో ఉండేటటువంటి రకము అనేటువంటిది గుర్తుపెట్టుకొని ఇక్కడ వాక్యం ఇచ్చారు కాబట్టి ఇక్కడ సంశ్లిష్ట వాక్యం అనేటువంటిది మీరు సమాధానం రెండవది గుర్తుపెట్టాలి. అసలు సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే ఒకటి లేక రెండు అసమాపక క్రియలు ఉండి సమాపక క్రియతో పూర్తి అయ్యేటటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు. ఇక్కడ సీత కాఫీ త్రాగుతూ అనేటువంటిది అసమాపక క్రియ, చదువుచున్నది అనేటువంటిది సమాపక క్రియ. కాబట్టి ఒక అసమాపక క్రియ ఉంది, సమాపక క్రియతో పూర్తి అయ్యేటటువంటి వాక్యాన్ని మనం సంశ్లిష్ట వాక్యముగా మనం గుర్తించే రెండో సమాధానం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక సామాన్య వాక్యం అంటే సమాపక క్రియతో ఉండేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. అయితే ఒక్కొక్కసారి క్రియలేని వాక్యము కూడా సామాన్య వాక్యం అని శ్రీనాథుడు మహాకవి క్రియలేదు, అది సామాన్య వాక్యమే అని గుర్తుంచుకోండి. సంయుక్త వాక్యం అంటే రెండు వాక్యాలు కలిసి ఒకే వాక్యం అయితే దాన్ని సంయుక్త వాక్యం అంటాం. హేత్వర్ధక వాక్యం అంటే ఇది కారణాన్ని తెలిపేటటువంటి దాన్ని మనం హేత్వర్ధక వాక్యం అని చెప్పని గుర్తుపెట్టుకుంటాం. ఈ హేత్వర్ధకానికి మరొక పేరు త్వార్థం అని, దాంట్లో ఇప్రత్యయం వస్తుందని చెప్పని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీని సమాధానము సంశ్లిష్ట వాక్యం అనేటువంటిది వాక్యంగా మీరు గుర్తుంచుకోండి. గుర్వాజ్ఞను తప్పక పాటించవలెను. అందరూ కూడా గురువు గారి యొక్క ఆజ్ఞని పాటించాలి. అయితే ఈ గురువాజ్ఞలో ఉండేటటువంటిది ఏ సంధి అని అడుగుతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. గురువాజ్ఞ అన్నప్పుడు గురు ప్లస్ ఆజ్ఞ అని మనం విడదీయాలి. అంతేగాని గురువు ప్లస్ ఆజ్ఞ, గురువాజ్ఞ సవర్ణ సంధి పెట్టకూడదు. గురు ప్లస్ ఆజ్ఞ అని మనం విడదీస్తే అక్కడ వా అనేటటువంటిది ఆదేశంగా వస్తుంది. అట్లా ఆదేశంగా వచ్చేటటువంటి సంధుల్లో ముఖ్యంగా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధుల్లో మీకు పరీక్షల్లో ఆదేశ సంధి ఏది అని అడిగితే మీరు యణాదేశ సంధి అనేటువంటిది తప్పనిసరిగా మీరు ఉపయోగించండి. మిగతా మూడు కూడా ఏకాదేశ సంధులు. ఆదేశ సంధి అంటే ఏంటి? శత్రువుల వలె ఒక అక్షరం యొక్క స్థానంలో మరి ఒక అక్షరం వస్తే దాన్ని ఆదేశం అంటారు. ఇది మనకి యణాదేశ సంధి. యణాదేశ సంధి సూత్రం ఏంటంటే ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు యావారాలు ఆదేశముగా వచ్చును. అంటే మీరు ఈతో ఉన్నప్పుడు అక్కడ యా వస్తుందని, ఊతో ఉన్నప్పుడు వా వస్తుంది, రూతో ఉన్నప్పుడు అర్ వస్తుంది, లాతో ఉన్నప్పుడు అల్ అనేటటువంటిది వస్తుంది అనేటువంటిది ఆ యొక్క సూత్రం యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ మనం గురు ప్లస్ ఆజ్ఞ విడదీసినప్పుడు గురువులో ఊ ఉంది కాబట్టి ఇక్కడ వా వస్తుంది. అంటే ఈ ఊరులు అనేటటువంటి వాటికి అసవర్ణములైన అచ్చులు, ఇవి కాకుండా వేరే అచ్చులు కనుక అవతల ఉండేటట్లయితే ఎవరిలో వస్తుంది అనేటువంటి సూత్రం ప్రకారం ఈ ఉంటే యా వస్తుందని, ఊ ఉంటే వా వస్తుందని గుర్తుపెట్టుకొని వా వస్తే గుర్వాజ్ఞ. ఇది యణాదేశ సంధి యొక్క అర్థం. యణాదేశ సంధి సూత్రం ఒకసారి వినండి. ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు, యువకుల ఈ ఊరు ఉన్నప్పుడు వాటికి సమానమైనటువంటి అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరంగా ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడు యా వస్తుందని, ఊతో విడదీస్తే వా వస్తుంది అనేటువంటి విషయం అక్కడ మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. రూతో విడదీస్తే అర్ వస్తుంది, అలాగే లూతో విడదీస్తే అల్ అనేటువంటి ఆదేశంగా వస్తుంది. కాబట్టి గురువు ప్లస్ ఆజ్ఞ గుర్వాజ్ఞ. గురువులో ఊ ఉంది, అవతల ఆ అనేటువంటిది వేరే విధమైనటువంటి అసవర్ణమైన అచ్చు ఉంది, ఊకి వా వస్తే గుర్వాజ్ఞ. కాబట్టి ఇది యణాదేశ సంధి, అంతేగాని వృద్ధి సంధి కాదు.
వృద్ధి సంధి సూత్రం ఒకసారి చెప్తున్నానండి. అకారానికి ఏలు పరమైతే ఐ, ఓలు పరమైతే ఔ అనేటువంటిది, రుకారం ఉన్నప్పుడు ఆర్ అనేటువంటిది వస్తుందని, ఏకాదేశంగా వస్తుందని వృద్ధి సంధి. సవర్ణ ఐవురులకు సవర్ణమైన అచ్చుల పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశంగా వస్తుందని ఎడాదేశాన్ని మరొకసారి చెప్తున్నా. ఇవురులకు అసవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు ఎవరు ఆదేశముగా వచ్చునని. అనునాసిక సంధి అంటే కచడ తపలకు నమల పరమైతే వర్గ పంచమాక్షరములు ఆదేశముగా వచ్చుననేటువంటి సూత్రం చేత ఈ 4 సూత్రాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గురువాజ్ఞ అనేటువంటి దానికి సమాధానము ఎడాదేశ సంధి. ఇక చూడండి, యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటటువంటి ఉన్నటువంటి దాన్ని వాక్యము అని చెప్పినటువంటి గ్రంథం ఏంటి? ఒక వాక్యం కావాలి అంటే కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదము, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యము, కొన్ని వాక్యాలు కలిస్తే మహావాక్యము, దాన్నే సంయుక్త వాక్యం అంటారు. కానీ ఒక వ్యాకర్త వాక్యానికి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఈ 3 ఉన్నటువంటి దాన్నే వాక్యం అని చెప్పి తెలిపినటువంటి గ్రంథం ఏదని అడుగుతున్నాడు. చూడండి, ప్రౌఢ వ్యాకరణం, దీన్ని రచించినటువంటి ఆయన బహుజనపల్లి సీతారామాచార్యులు గారు. దీనికి మరొక పేరు త్రిలింగ లక్షణ శేషము అనేటటువంటిది. దీంట్లో ఈ వాక్యాన్ని గురించి చెప్పాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి దాన్ని సంస్కృతంలో వ్యాకరణం రాసినటువంటి మహానుభావుడు, ఆదికవి వాగన శాస్త్రుడు అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగు అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాడినటువంటి వ్యక్తి, భాషాపరంగా ఆంధ్రము అనేటటువంటి పదాన్ని వాడినటువంటి వ్యక్తి నన్నయ్య గారు. ఆంధ్ర భాషా భూషణం అనేటువంటిది తెలుగు భాషలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణము. దాన్ని రచించినటువంటి ఆయన మూలఘటిక కేతన. బాల వ్యాకరణం, పిల్లలకు అనువుగా ఉండేటటువంటి వ్యాకరణాన్ని రచించినటువంటి మహానుభావుడు చెన్నై సూరి గారు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క దాంట్లో 2-3 బిట్లు వచ్చేటటువంటి విధంగా మీకు సమాధానం రావాలని, అవి బాగా గుర్తు పెట్టుకుంటారనేటువంటి విధం మీద ఒక్కొక్క దానికి ఇన్ని విషయాలు చెప్తున్నాను. కాబట్టి మీరు బాగా వీడియోని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పదాలతో ఉన్నటువంటి వాక్యం, దాన్నే వాక్యం అని చెప్పింది ప్రౌఢ వ్యాకరణకర్త. గ్రంథం పేరు ప్రౌఢ వ్యాకరణం. దీన్ని రచించింది బహుజనపల్లి సీతారామాచార్యులు గారు. నెక్స్ట్, క్రింది వానిలో 3వ గణము మొదటి అక్షరము ఎతిగా గల పద్యము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సహజంగా జాతులు, ఉపజాతుల్లో ఎక్కువగా మనకి జాతులు అనేటువంటివి ద్విపద, కందము. ద్విపదలో మొదటి గణం యొక్క మొదటి అక్షరము, 3వ గణం యొక్క మొదటి అక్షరమే యతి. కందములో 2-4 పాదాల్లో 4వ గణం యొక్క మొదటి అక్షరం యతి. అదేవిధంగా తేటగీతిలో కూడా ప్రతిపాదములో 4వ గణం యొక్క మొదటి అక్షరం యతి. అందరూ 4వ గణం యొక్క మొదటి అక్షరం అనుకుంటారని క్వశ్చన్ 3వ గణం యొక్క మొదటి అక్షరం ఏదని చెప్పి అంటాడు. ద్విపద అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మత్తకోకిల అనేటువంటిది ఇది వృత్తాల్లో ఉండేటువంటి పద్యము. రస, జజ, భర, దీనికి 18 అక్షరాలే ఉంటాయి. యతి అనేటువంటిది 11వ అక్షరం. ఇది కాదు. 3వ గణం యొక్క మొదటి అక్షరము ద్విపద అనేటువంటి సమాధానము కరెక్టు. ఇకపోతే 11, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఇంకొక పేరు అని అడుగుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తత్పురుష సమాసానికి మరొక పేరు వ్యధికరణం. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణము అనేటువంటిది. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి మరొక పేరు రూపక సమాసం అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి రూపక అనేటువంటి సమాధానము రెండోది కరెక్ట్. తత్పురుష సమాసం అంటే విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉండేటటువంటి విభక్తులతో కూడినటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. దీంట్లో పూర్వపదం యొక్క ఉత్తర పదం తత్పురుష సమాసానికి మరొక పేరు వ్యధికరణము. తత్పురుష సమాసం అంటే విభక్తులతో ఏర్పడేటువంటి సమాసము తత్పురుష సమాసం అని చెప్పని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తర పదము యొక్క అర్థం ప్రధానముగా కలిగినటువంటి సమాసము తత్పురుష సమాసము. అయితే పూర్వపదము యొక్క అర్థం ప్రధానముగా కలిగినటువంటి తత్పురుష సమాసం అంటే మీరు
ప్రథమ తత్పురుష పెట్టండి. అలా ఇవ్వకుండా ఏకదేశి సమాసం ఇస్తే ఏకదేశి సమాసం అనేటువంటిది మీరు సమాధానం పెట్టండి. ఇక రూప సమాసం అంటే చెప్పాను, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నాను. ఇక్కడ ఉపమాన ఉపమేయాలకి అభేదం చెప్పుట, భేదం ఉన్నా కూడా భేదం లేదని చెప్తున్నాం. అవ్యయీభావ సమాసం అంటే పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా ఉండేది అవ్యయీభావ సమాసము. బౌరీ సమాసం అంటే అన్యపదం యొక్క అర్థం ప్రధానంగా ఉండేటువంటిది మాత్రం బౌరీ సమాసము. కాబట్టి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసమునకు మరి ఒక పేరు రూపక సమాసము అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. 17 అర్థభేదముతో కూడిన హల్లుల జంట వ్యవధానముతో ప్రయోగించుట. ఇది తెలిపేటటువంటిది, ఈ అర్థం తెలిపేటటువంటిది ఏ అలంకారం అన్నారు. వ్యవధానం అంటే దూరం దూరంగా అని అర్థం. అర్థభేదముతో కూడిన హల్లుల జంట వ్యవధానముతో అనగా దూర దూరంగా ప్రయోగించేట్లయితే అది ఏ అలంకారం అని అర్థం. యమకాలంకారం అయితే అర్థభేదం ఉంటుంది, దూరం దూరంగా ప్రయోగిస్తుంది. ఓ హారిక జో హారిక, లేమా తనుజుల గెలువగా లేమా, ఇవన్నీ కూడా అర్థభేదంతో ఉన్నటువంటి హల్లుల జంట దూర దూరంగా ఉంటుంది. లేమా లేమా, హారిక హారిక. ముక్తపదగ్రస్తం అంటే విడిచిపెట్టినటువంటి పదాన్ని మరలా ప్రయోగిస్తే దాన్ని ముక్తపదగ్రస్తం. సుదతి నూతన మదన, మదన తురంగ మణిమయ సదన, ఆ చివరి వదిలిపెట్టిన దాన్ని మళ్ళా మొదటితో వస్తుంది. చేకానుప్రాసం అంటే అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట ప్రక్క ప్రక్కనే రావటం. అరటి తొక్క తొక్క రాదు, తొక్క తొక్క. పూజారి జారి పడ్డాడు, జారి జారి. ఉచ్చానుప్రాసం అంటే ఒకే హల్లు అనేక సార్లు వచ్చేటి దాన్ని ఉచ్చానుప్రాసం అంటారు. వీరు పొమ్మను వారు కారు పొగబెట్టువారు, రూరు అనేటువంటిది వరుస వచ్చింది కాబట్టి అది ఉచ్చానుప్రాసం. దీని సమాధానము యమకం. ఆమె లత ప్రక్కన నిల్చుంది, ఇది ఏ అలంకారం అని అడిగారు. 12 వాక్యములో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు డాష్ వాడుదురు అంటే ఏ విరామ చిహ్నాన్ని వాడతారు అని అర్థం. మొదటిది కుండలీకరణం, భాషా పదాల యొక్క వివరణ ఇవ్వటానికి వాడేది కుండలీకరణం. వాక్యములో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇవ్వడానికి ముందు వాడేటువంటి దాన్ని న్యోన బిందువు అంటారు. భాషా భాగములు 5 అని ఈ విరామ చిహ్నం గుర్తుపెట్టి నామవాచకం సర్వనామం విశేషణము క్రియావ్యయం అని రాయాలి. దానికి వాడతాడు. ఇది న్యోన బిందువు గుర్తిది. అర్ధ బిందువు అంటే పెద్ద వాక్యంలో ఉండేటటువంటి కొన్ని చిన్న వాక్యాల చివర వాడేటువంటి గుర్తుని అర్ధ బిందువు అంటారు. పూర్ణ బిందువు అంటే వాక్యము పూర్తయింది అని సమాపక్రియ తెలపడానికి వాడతారు. కాబట్టి వాక్యములో వరుసగా కొన్ని పదాల యొక్క వివరణ ఇవ్వడానికి వాడేటటువంటి విరామ చిహ్నము ఏది అంటే న్యోన బిందువు. సమాధానం 2. క్రింది వానిలో తాడితము కంపితము గుర్తించండి. తాడితం అంటే నాలుక యొక్క కొన దంత మూలాన్ని తాడనం చేయటం వల్ల అంటే గట్టిగా స్పృశించటం వల్ల వచ్చేటటువంటిది ఏమన్నా తాడితమని. కంపితం అంటే నాలుక యొక్క కొన దంతమూలాన్ని స్పృశించజేయబోయే ముందు వచ్చేటటువంటి ధ్వనుల కంపన స్వభావాన్ని తెలిపేది కంపితము. కాబట్టి రా బండిరా అనేటువంటి సమాధానం. తాడితం అనిస్తే రా పెట్టండి, కంపితం అనిస్తే బండిరా పెట్టండి. దీన్నే సెక్రటరేపం అంటారు. వచ్చినవాడు అర్జునుడు, ఇది ఏ రకమైనటువంటి విశేషణము? నామవాచకము యొక్కయు సర్వనామము యొక్కయు గుణాన్ని రంగుని తెలిపేటటువంటి దాన్ని మనం విశేషణము అంటాము. ఇది భాషా భాగాల్లో విశేషణం అనేటువంటిది ఒకటి. అయితే గుర్రము వేగముగా పరిగెత్తెను అన్నప్పుడు అది అందరూ వేగముగా అనగానే వెంటనే మనం విశేషణం పెడతాం కాదు. అది క్రియాజన్య విశేషణము లేక క్రియా విశేషణము. క్రియ నుంచి పుట్టింది కాబట్టి వేగమని కనుక పరీక్షలో ఇస్తే అది క్రియాజన్య విశేషణం లేకపోతే క్రియా విశేషణం పెట్టండి. సీత చక్కగా పాడుతున్నది, అది క్రియ నుంచి వచ్చింది కాబట్టి అది కూడా క్రియాజన్య విశేషణము లేక క్రియా విశేషణం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క బిట్టుకు నేను ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు చెప్తున్నాను, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి.
అది మీకు ఉపయోగకరమైనటువంటిది. ఇక్కడ వచ్చినవాడు అర్జునుడు అనేటువంటిది ఏ విశేషణం అంటే విశేషణాల రకాలు ఉన్నాయి. సంజ్ఞా ప్రయుక్త విశేషణము, జాతి ప్రయుక్త విశేషణము, క్రియా ప్రయుక్త విశేషణము, ఇలాంటి 2-3 రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చినవాడు అనేటువంటిది ఈ వచ్చిన అనేటువంటిది క్రియ కాబట్టి వెంటనే మనము క్రియా ప్రయుక్త విశేషణం పెట్టచ్చు. గుణానికి సంబంధించింది కాదు, పేరుకు సంబంధించినటువంటిది కాదు, జాతికి సంబంధించింది కాదు కాబట్టి ఇది క్రియ కాబట్టి క్రియా ప్రయుక్త విశేషణము. ఇరుడు అనేటటువంటి పదానికి మనం అర్థం అడుగుతున్నారు. చంద్రుడు కాదు, ఇంద్రుడు కాదు, సూర్యుడు అనేటువంటిది కరెక్ట్, హనుమంతుడు కాదు. అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి. వారిజము దీనికి కలిగినటువంటి నానార్థములలో భిన్న పదాన్ని గుర్తించమంటున్నారు. వారిజం అనేటువంటి పదానికి నేను నానార్థాలంటే ఒక పదానికి అనేక అర్థాలు వస్తే అది నానార్థాలు అవుతాయి. ఆ నానార్థాల్లో కానటువంటిది నేను గుర్తించమని అడిగాను. ఇక్కడ ఉప్పు, శంఖము, తామర అనేటువంటి ఈ వారిజం అనేటువంటి పదానికి నానార్థాలు. భిన్న పదం ఏదంటే సముద్రము. అర్థాంతర్న్యాసాలంకారం అంటే సామాన్యముని విశేషము చేత విశేషమును సామాన్యము చేత సమర్థించుట అనేటువంటిది అర్థాంతర్న్యాసాలంకారం. హనుమంతుడు సముద్రమును దాటాను, మహాత్ములకు సాధ్యము కాని పని ఉండదు కదా. శ్లేషాలంకారం అంటే అనేకమైనటువంటి అర్థాలు వచ్చేటువంటి దాన్ని శ్లేషాలంకారం అంటారు. ఉత్ప్రేక్ష అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్షాలంకారం అంటారు. క్రమాలంకారం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని విధులను తెలిపేటువంటి దాన్ని క్రమాలంకారం అంటారు. ధనము, విద్య, లక్ష్మీ సరస్వతులు ఇచ్చుగాక. ధనం అనేటువంటిది లక్ష్మని, సరస్వతి అనేటువంటిది విద్యని, ఒక్కో దానికి సరైనటువంటి క్రమంగా వచ్చేటువంటి దాన్ని క్రమాలంకారం అంటారు. శ్లేషాలంకారం అంటే ఏం చెప్పాను, అనేకమైనటువంటి అర్థాలు వచ్చేదాన్ని శ్లేషాలంకారం అన్నాను. ఇక్కడ చూడండి, ఆమె లత ప్రక్కన నిల్చుంది. లత అంటే తేగని ఒక అర్థము, స్త్రీ అని ఒక అర్థము, 2 అర్థాలు వచ్చింది కాబట్టి ఇది అలంకారము, శ్లేషాలంకారము. ఊహను తెలిపేటటువంటి వాక్యాన్ని ఏమంటారు? నిశ్చయార్థకం అంటే కరెక్ట్గా డిసైడ్ చేసేది నిశ్చయార్థకము. సందేహార్థకం అంటే సందేహాన్ని తెలిపేది. సంభావనార్థకం అంటే ఊహను తెలిపేటువంటి దాన్ని ఏమంటారంటే సంభావనార్థకం అంటారు. ప్రేరణార్థకం అంటే ప్రేరేపించేటువంటి దాన్ని ప్రేరణార్థకం అంటారు. కాబట్టి ఊహను తెలిపేటువంటిది ఏ అర్థంలో వస్తుంది? సంభావనార్థం అనేది సమాధానం కరెక్ట్. నాచే ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఏ వాక్యం అన్నారు? కర్త ప్రధానంగా ఉంటే కర్తరి వాక్యము, కర్మ ప్రధానంగా ఉంటే కర్మని వాక్యము. కర్తరి వాక్యములో కర్త ప్రథమ విభక్తి, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అదే కర్మని వాక్యములో కర్త తృతీయ విభక్తి, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇక్కడ తృతీయ విభక్తి, ఇది ప్రథమ విభక్తి ఉంది కాబట్టి ఇది కర్మని వాక్యము. ఆ మధ్యలో చెప్పినటువంటిది కూడా బిడ్సిస్తారు. కాబట్టి కర్తర వాక్యం కాదు, అనుమత్యార్థక వాక్యం కాదు, సంభావనార్థక వాక్యం కాదు, కర్మని వాక్యం సమాధానం కరెక్ట్. ప్రత్యక్ష కథనములో నేను అనేటువంటి దాన్ని పరోక్ష కథనంలో ఎలా మారుస్తారు అంటే తను అనేటువంటి దానికి నన్ను ఉండాలి, తనకు అనేటువంటి దానికి నాకు ఉండాలి, తాను అనేటువంటిది రావాలంటే నేను ఉండాలి. కాబట్టి నేను అనేటువంటి దానికి తాను అనేటువంటి సమాధానం కరెక్ట్. అతడు అనే దానికి నీవుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యక్ష కథనంలో నన్ను ఉంటే అది తనలో వస్తుంది, నాకు ఉంటే తనకు వస్తుంది, నేను ఉంటే తాను వస్తుంది. కాబట్టి తాను అనే సమాధానం కరెక్ట్. నీవు ఉంటే అతడు అనేటువంటిది వస్తుంది. కింద అన్ని కూడా ప్రత్యక్ష కథనాలు, పైన కూడా పరోక్ష కథనాలుగా మీరు గుర్తించండి. ఇరవై 22వ బిట్. 3 అక్షర గణాలకు గణాష్టకము అని పేరు అనగా ఎన్ని? చూడండి, ఇక్కడ పేరులోనే ఉంది గణాష్టకము. అష్ట అంటే 8 అనే విషయం తెలుసు. గణాష్టకం కాబట్టి 8 అని ఆన్సర్ పెట్టవచ్చు. కానీ మన వాళ్ళు గణాష్టకం అంటే ఏందో అనుకుంటారు. ఆ పేరులోనే, ఆ పదంలోనే అర్థం ఉంది. ఏంటంటే ఈ 3 అక్షర గణాలకి గణాష్టకం అనే కాదు, నిసర్గ గణాలని, వృత్త గణాలని, త్యక్షర గణాలని రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి అవి ఎన్ని అంటే 8. ఆ 8ని ఏం చెప్పాం? గణాష్టకం అని చెప్పాం. కాబట్టి 3 అక్షరాల గణాలకు ఉన్న పేరేంది? గణాష్టకము. ఆ గణాష్టకం అనే పదంలోనే 8 అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు తెలుసుకోగలిగితే 8 అనే సమాధానం 3 పెట్టవచ్చు. విజ్ఞానము అనేటువంటి దానికి వికృతి తెలపమంటున్నారు. పరీక్షలో ప్రకృతి ఇస్తారు,
వికృతి రాయమంటారు. ప్రకృతి అంటే తత్సమము, వికృతి అంటే తద్భవము. సంస్కృత ప్రాకృతాలతో సమానమైనటువంటి వాటిని ఏమన్నా తత్సం అంటాం, సంస్కృత ప్రాకృత భాష నుంచి పుట్టినటువంటి వాటిని తద్భవం అంటాం. కాబట్టి తత్సమం అనేటువంటిది ఏమన్నా ప్రకృతి, తద్భవం అనేటువంటిది వికృతి. ఇవి మీకు సూత్రాల వారీగా పరీక్షలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. వింజాపనము కాదు, విన్నానము కరెక్ట్, విజ్ఞాపనము కాదు, విజ్ఞ కాదు. సరే, ఇక తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు తెలుసుకోవడం మీరు డిగ్రీ క్వాలిఫికేషన్స్ కాబట్టి దీనికి కొంతవరకు న్యాయం చేస్తారు, అర్థం చేసుకోండి. ఎరన్ దానికి ఏంటి? సంపాదన, నష్టం కాదు, కష్టపడు కాదు, దొంగలించు కాదు. ఎల్లుండి అనేటువంటి ఆంగ్ల అర్థానికి టుమారో కాదు, ఎస్టర్డే కాదు, 2 days బ్యాక్ కాదు, డే ఆఫ్టర్ టుమారో అనేటువంటి గుర్తించండి. ముఖ్యంగా ఈ 25 బిట్లలో ఈ తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాధానం కూడా ఇచ్చిన ఆప్షన్స్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎక్కువసార్లు విని బాగా అర్థం చేసుకోండి. నేను తయారు చేసినటువంటి యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకొని కొనండి. కేవలం 199 రూపాయలు మాత్రమే. వాటి వల్ల మీకు చాలా రేపు టెట్కి, డిఎస్సికి, గ్రూప్స్ కానీ దేనికైనా ఈ వ్యాకరణం యాప్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది.